హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. ఫిష్ ఫ్రైని తక్కువ ఆయిల్ యూజ్ చేసి అండ్ పైనుంచి క్రిస్పీగా లోపలి నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయడం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసి కొంచెం చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. నేనైతే వెల్లుల్లి కారం వేసానండి. వెల్లుల్లి కారం లేకపోయినా నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పెప్పర్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వేసేసిన తర్వాత ఇవన్నీ కొంచెం మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఒక సగం నిమ్మ చెక్కను పిండుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి, వాటర్ ఏం యూజ్ చేయొద్దండి, కొంచెం ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే నాకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి, ఈ టైంలో మీకు ఉప్పు కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా తీసేసుకున్నాను, కరెక్ట్ సరిపోయింది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. ఇదైతే రవ్వ అండి, దీని పేరు రవ్వ ఫిష్. తర్వాత ముక్కలకన్నిటికీ ఈ గ్రేవీ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 1 అవర్ ఆర్ 1/2 అవర్ పెడితే సరిపోతుంది. ముక్కలకి ఈ గ్రేవీ మొత్తం మంచిగా పట్టేస్తుంది. పట్టేసిన తర్వాత తక్కువ ఆయిల్తో చెప్తున్నానండి నేను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా ఫిష్ పీసెస్ని పెట్టి పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ అంతే ఉంచండి. వేసిన వెంటనే కదపొద్దు. 5 మినిట్స్ ఉంచిన తర్వాత కింద పార్ట్ మొత్తం కొంచెం సిమ్లోనే పెట్టి ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై అవుతుంది. మళ్ళీ టర్న్ చేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు అండ్ 2 వెల్లుల్లి రెబ్బలను చీల్చి వేసేసేయండి. అండ్ కావాలి అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ టైంలో మీరు వేడి వేడి అన్నము, పప్పు, ఫిష్ ఫ్రై తిన్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్.